మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఒక 2 days నుంచి ఒక టాపిక్ మీద రన్ అవుతుంది కదా. ఏంటి ఆ టాపిక్? టీత్ గురించి, అబౌట్ టీత్. ఓకేనా? సో మనం ఈ వీక్ మొత్తం టీత్ గురించి, వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటనేది మనం నేర్చుకుంటున్నాం. సో నిన్నటి వరకు కూడా మేడమ్స్ అలాగే సార్ వాళ్ళందరూ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. టీత్ వల్ల మనకి అంటే మనం ఏం తింటే ఎలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఏం తినకూడదు, ఎలా ఉంచుకోవాలి టీత్ని, ఎలా డైలీ బ్రష్ చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అని చెప్పారు కదా. సో మరి మీరు ఫాలో అవుతున్నారా? ఎన్నిసార్లు చేస్తున్నారు బ్రష్ డైలీ? నిజంగా చేస్తున్నారా? ఓకే. అయితే ఈరోజు ఇంకొక టాపిక్ ఏంటంటే హెల్దీ టీత్ అండ్ అన్హెల్దీ టీత్. సో హెల్దీ టీత్ అంటే ఏంటి? బలంగా ఉన్నవి అంటే ఆరోగ్యంగా ఉన్న టీత్ని ఏమంటాము? హెల్దీ టీత్ అంటాము. అన్హెల్దీ టీత్ అంటే అనారోగ్యంగా ఉన్న పళ్ళని ఏమంటాము? అన్హెల్దీ టీత్ అంటాము. సో ఆరోగ్యంగా ఉన్న పన్ను ఏం చేస్తుంది? ఇక్కడ స్మైల్ ఇస్తుంది కదా. సో ఏంటి ఇక్కడ అంటే మనం ఏం చేయాలి? టీత్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే మంచిగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, అలాగే మంచి న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకోవాలి. డైలీ ట్వైస్ ఏ డే అంటే రోజుకి 2 సార్లు మనం బ్రష్ చేయాలి. ఓకేనా? ఎప్పుడు? మార్నింగ్ మనం లేవగానే ఒకసారి, అలాగే ఆఫ్టర్ డిన్నర్ మనం నైట్ డిన్నర్ చేస్తాం కదా, చేసిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ బ్రష్ చేయాలి. ఎందుకు? మనం తిన్న ఫుడ్ మొత్తం కూడా పళ్ళ దగ్గర ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలి? బ్రష్ చేయాలి. అలాగే ఎవ్రీ మీల్ అంటే మనం తినే ముందు తిన్న తర్వాత కూడా వాటర్ తోటి పుక్కలించాలి. సో పళ్ళప్పుడు పుక్కలిస్తే ఏమవుతుంది? అందులో ఉన్న ఇరకపోయిన మొత్తం ఉంటుంది కదా, ఆహార పదార్థాలు అన్నీ కూడా ఏమవుతాయి? పుక్కలిచ్చినప్పుడు బయటికి వస్తాయి. సో ఎలాంటి ఫుడ్ తింటే అన్హెల్దీగా ఉంటుంది మరి? చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, జంక్ ఫుడ్స్. ఇవన్నీ తింటే ఏమవుతుంది? మన పళ్ళు అన్హెల్దీగా ఉంటాయి. వాటి మీద క్రాక్స్ రావడం, క్యావిటీస్, హోల్స్ పడడం, దాని ద్వారా అందులో ఆహారం అనేది ఇరుక్కొని పోయి సెన్సిటివిటీ అంటే బాగా వాపులాగా వచ్చేసి పన్ను నొప్పి వస్తుంది కదా. సో అప్పుడు డెంటిస్ట్ని కలవాల్సి వస్తుంది. అప్పుడు ఏమంటారు? ఆ పన్ను తీసేయాలంటారు. సో అప్పుడు అందులో అన్హెల్దీగా ఉండడం బదులు హెల్దీగా ఉండడం బెటర్ కదా. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి? హెల్దీగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం హెల్దీగా ఉంటాం, మన టీత్ కూడా హెల్దీగా ఉంటాయి. సో మనం ఏం చేయాలి? హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఓకేనా? రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి, ట్వైస్ ఏ డే. ఓకేనా? అలాగే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో స్మోక్ చేసే వాళ్ళు ఉంటారంటే తెలుసు కదా. సో మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, అవగాహన ఇవ్వాలి. ఓకేనా? స్మోక్ చేస్తే లోపల టీత్కి కూడా అదంతా బ్లాక్గా అయిపోయి బ్రౌన్గా అయిపోయి అదంతా కూడా మచ్చలాగా ఉంటుంది. సో అలా ఉంటే టీత్ పాడైపోతాయి. దాని మీద ఎనామిల్ అనే పొర ఉంటుంది. ఏమవుతుంది ఆ పొర? ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్, సిగరెట్స్, ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, అలాగే బ్రష్ చేయకపోవడం వల్ల ఎనామిల్ అనే పొర ఏమవుతుంది? మొత్తం పోయి వీక్ అయిపోతుంది. ఆ పన్ను వీక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? అదంతా ఊడిపోవడానికి లేకపోతే పుచ్చిపోయి తీసేయాల్సి వస్తుంది. ఓకేనా? ఈ రోజు నుంచి కూడా మనం మంచి ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, మనం హెల్దీగా ఉండాలి. ఓకేనా? ఈ రోజు తీసుకుంటారా హెల్దీ ఫుడ్ మరి? ఓకే, థ్యాంక్ యూ.